హాయ్ గైస్. సో నిన్న నేను ఇంకో మూవీ చూడడం జరిగింది. ఇరుగు పట్రు అంట సినిమా పేరు. తమిళ్ మూవీ అది. బేసికల్ గా తెలుగులో డబ్ ఉంటే డబ్ చేసి ఉంచితే అది నేను చూసాను అనమాట. నిన్న నెట్ఫ్లిక్స్ లో ఉంది ఈ మూవీ కూడాను. ఇరుగు పట్రు ఐ థింక్ 2023లోనో ఎప్పుడో వచ్చినట్టుంది మూవీ. బట్ ఊరికే ఏదో స్క్రోల్ చేస్తుంటే చూసాను అనమాట. అండ్ మూవీ యాక్చువల్లీ చాలా 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 బాగుంది. అండ్ ప్రెసెంట్ ఈ జనరేషన్ పీపుల్ చూడాల్సిన మూవీ అది. అంటే ఉత్తిగా జస్ట్ కుక్కర్ 3 విజిల్స్ రాగానే స్టవ్ కట్టమంటే కట్టలేదండి, దోశ రెండో వైపు కూడా కాల్చేసారండి అనవసరంగాను అనుకుంటూ ఇలాంటి సిల్లీ రీజన్స్ కి ఈ డివోర్సులు తీసుకుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అంటే అసలు మినిమం ఇంత పిసర్ కూడా అడ్జస్ట్ అవ్వలేకుండా, అంటే లైక్ 30 ఏళ్ళు వచ్చేసి పెళ్లిళ్ళు చేసుకోకుండా మరి సింగిల్ గా బతికేసి ఇంకొకరిని లైఫ్ లోకి ఇన్వైట్ చేసి అప్పటికే ఆల్రెడీ అంతా సెటిల్ అయిపోయి నేను ఇలాగే ఉంటాను, నేను నీకు నచ్చినట్టు ఉండను, నేను అడ్జస్ట్ అవ్వను అనుకుంటే ఇలాంటి మైండ్ సెట్ డెవలప్ చేసేసుకుని ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవ్వకుండా ఇలాగ పిచ్చి పిచ్చిగా ఏవేవో రీజన్స్ చెప్పేసి లేకపోతే బ్లూ డ్రమ్ములు ఇలాంటి కుక్కర్లలో ఉడకెట్టే ఇలాంటివన్నీ కానిచ్చేస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారో అడ్జస్ట్ అవ్వకుండా ఇలాంటి వాళ్ళందరి కోసం బేసిక్ గా చాలా మంచి మూవీ కాన్సెప్ట్. శ్రద్ధ శ్రీనాథ్ అండ్ విక్రమ్ ప్రభు అతను, సో వీళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. అండ్ మిగతా ఒక ఇద్దరు కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇందులో ఒక కపుల్ ఉంటారు మనకి, మిడిల్ క్లాస్, మన మిడిల్ క్లాస్ టైప్ ఫ్యామిలీ వాళ్ళది. బేసిక్ గా మనం చూస్తూ ఉంటాము రోజు, లైక్ చాలా సార్లు ఫ్రెండ్స్ లో కూడా వింటూ ఉంటాము, లైక్ వెయిట్ గెయిన్ అయిపోయి ఇష్యూస్ రావడము ఇట్లా. సో ఆ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఈవెన్ దో మనకి ఫస్ట్ లో కోపం వచ్చిన ఒక సీన్ లో అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అసలు ఎమోషనల్ సీన్ ఏదైతే ఉందో చాలా లెంగ్దీ డైలాగ్ కూడా ఉంటుంది అతనిది. సో చాలా బాగా ఎమోషనల్ గా చాలా న్యాచురల్ గా ప్రెజెంట్ చేశాడు. ఆ డైలాగ్ డెలివరీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఈ మూవీ చూసినంతసేపు కూడా ఒకవేళ తెలుగులో తీసుంటే ఈ క్యారెక్టర్స్ ఎవరైతే పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. ఏంటంటే అపియరెన్సెస్, ఈ ఒక మిడిల్ క్లాస్ క్యారెక్టర్, మ్యారీడ్ ఉమెన్, అప్పుడే డెలివరీ అయ్యి పిల్ల, కొంచెం డెలివరీ అయిన మామ్స్ ఎట్లా ఉంటారో అట్లా వెయిట్ గెయిన్ అయ్యి ఇవన్నీ ఉన్న, అంటే ఆ క్యారెక్టర్ ఉన్న నాటీనెస్, అమాయకత్వము, ఇవన్నీ కామెడీ కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. సో అవన్నీ చూస్తే నాకు మన రోహిణి గారు పర్ఫెక్ట్ సెట్ అవుతారు ఆ క్యారెక్టర్ కనిపించింది. అలాగే మనకి నెక్స్ట్ ఇంకో అమ్మాయి ఉంటుంది ఇంకో కపుల్లో. ఆ కపుల్లో ఒక అమ్మాయిని చూస్తే సిరి హనుమంతు గుర్తొచ్చింది నాకు. సో వాళ్ళిద్దరూ బాగా సెట్ అవుతారు. బట్ ఎనీవే ఇది ఆల్రెడీ తెలుగులో డబ్ చేస్తారు కాబట్టి ఇంకా మళ్ళీ రీమేక్లు చేయగానే చూడరు. అందుకని తెలుగులో చూద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం నెట్ఫ్లిక్స్ లో డబ్బింగ్ వర్షన్ ఉంది, చూస్ చేసుకోండి. బాగుంది, డెఫినెట్లీ వర్త్ వాచింగ్. డెఫినెట్ గా ఈ జనరేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే 30 ఏళ్ళు 32 33 వచ్చేసి పెళ్లిళ్ళు చేసుకోకుండా నాకు ఈ లైఫే బాగుంది, నేను సింగిల్ గా బతికేస్తాను సెంతకాయలాగా, సింగిల్ సెంతకాయలా అనుకుంటూ ఇంకొకళ్ళు వచ్చాక వాళ్ళ కోసం నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, 30 ఏళ్ళు ఇలా బతికాను అనుకుంటూ ఆ మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ దో ఈ లైన్ లో ఉండకపోయినా కంపాటబిలిటీ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, చిన్న చిన్న రీజన్స్ కి అనేది చాలా బాగా అడ్రస్ చేశారు. బాగుంది మూవీ అంతా కూడా బాగా యాక్ట్ చేసింది. శ్రద్ధ శ్రీనాథ్ చాలా బాగుంది అమ్మాయి ఈ మూవీలో. వీళ్ళిద్దరిది కాంబినేషన్ కూడా, విక్రమ్ ప్రభు అండ్ శ్రద్ధ శ్రీనాథ్ కెమిస్ట్రీ అండ్ కాంబినేషన్ వాళ్ళిద్దరిది హస్బెండ్ వైఫ్ లాగా చాలా చాలా బాగా ఉంది స్క్రీన్ ప్రెసెన్స్. సో ఎవరైనా చూడకపోతే చూడండి. సాంగ్స్ మాత్రం మహాప్రభో, ఎవరు పాడారు సార్, డైరెక్టర్ గారు మీరు పాడేసారా, ఎవరు దొరకకపోతే నాకు అర్థం కాలేదు సార్. ఎందుకండి సాంగ్ ఒకటే వినలేకపోయా, ఎవరు పాడారో సారీ ఏమనుకోద్దు మీరు ఎవరో గాని. ఆ సాంగ్స్ శృతి తప్పిందా లేకపోతే ఇంకా మాకు అవన్నీ తెలియదు కానీ బాగాలేదు, వినసొంపుగా అయితే లేదు ఆడియన్స్ కి. అందుకని దయచేసి ఇలాంటి అగాయిత్యాలకి పాల్పడకండి ఒకవేళ డైరెక్టర్ గారు మీరే పాడేస్తే కనుక. ఎనీవే మూవీ చూద్దాం అనుకుంటే చూడండి, ఇరుగు పట్రు. ఐ డోంట్ నో నేను కరెక్ట్ గా పలుకుతున్నానో లేదు, ఇరుగు పట్రు అంది సిరి అక్కని అడిగితే. సో నేను అలాగే పలికేస్తున్నాను. చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది, బాగుంది మూవీ, మంచి టైం పాస్ మూవీ, బాగుంది. అంటే లైక్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తీసుకుని చేసినట్టుగా అనిపించింది మనకి, పక్కనే జరుగుతున్నట్టుగా ఒక కపుల్ కి జరుగుతున్న సన్నివేశాలు, డిస్టర్బెన్సెస్ లా అనిపించింది చూస్తే మూవీ. సో చూడకపోతే చూడండి, ఇరుగు పట్టు నెట్ఫ్లిక్స్ లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఫంకీ సినిమాకి వెళ్ళిపోతున్నాను, అందుకని ఆ ఫంకీ సినిమా ఎలా ఉందో కూడా చూసి వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. బై.